So next chapter is synthetic fibers and plastics. Synthetic fibers and plastics. So in the previous classes, we already known that the different types of fibers in the 7th and 6th classes. And we already know that the clothes can be made from the natural fibers such as cotton, silk and wool. So మనకి already తెలుసు clothes are made up of natural fibers. So that is wool, cotton, silk, wool. So clothes are made from natural fibers. This already known that in 6th class only. Natural fibers. So clothes made for natural fibers are a variety of fabrics in our daily life. అంటే న్యాచురల్ ఫైబర్స్తో తయారు చేసినటువంటివి నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనం చూస్తున్నాం. ఆర్ ఆల్ ఆఫ్ అవర్ క్లోత్స్ మేడ్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్? మనం వేసుకున్నటువంటి న్యాచురల్ ఫైబర్స్తోనే ఉంటేనే నో, అబ్వియస్లీ మనం ఆన్సర్ చెప్పచ్చు అని చెప్పి. We might have heard about the fabrics such as polyester, nylon and acrylic etc. ఇంకొన్ని కూడా ఏంటంటాం మనం, పాలిస్టర్, అక్రిలిక్, నైలాన్. సో ఇవి కూడా ఏంటంటాం, దీస్ ఆర్ ద సింథటిక్ ఫైబర్స్. ఎగ్జాంపుల్ సింథటిక్ ఫైబర్స్. ఇవి న్యాచురల్ ఫైబర్స్. ఇవి సింథటిక్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్. సో ఎందుకు వీటిని సింథటిక్ ఫైబర్స్ అంటాం? వై డూ వి కాల్ దెమ్ యాజ్ సింథటిక్ ఫైబర్స్? సింథటిక్ ఫైబర్స్ ఆర్ నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆర్ ఎనిమల్ సోర్స్. సింథటిక్ ఫైబర్స్ని ప్లాంట్స్ నుంచి కానీ ఎనిమల్ సోర్స్ నుంచి కానీ వచ్చేటువంటి కావు. దే ఆర్ మేడ్ బై ద రా మెటీరియల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇవి ఎలా తయారైన సింథటిక్ మెటీరియల్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ ద్వారా తయారైనటువంటివి ఇవి. అందుకోసం వీటిని సింథటిక్ ఫైబర్స్ అంటున్నారు. అండ్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఫ్యాబ్రిక్స్ బట్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ మెనీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఆల్సో. ఈ సింథటిక్ ఫైబర్స్ని మనం ఓన్లీ బట్టల కోసమే కాకుండా, క్లోత్స్ కోసమే కాకుండా, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, ఇంట్లో యూజ్ చేసేటువంటి ఆర్టికల్స్ కోసం కూడా తయారు చేయడానికి కూడా, ఇంట్లో ఆర్టికల్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తాం. క్లోత్స్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి నీ ఇంట్లో అన్నటువంటి అబ్జర్వ్ చేయొచ్చు. సో we may notice that the list of the household articles made of synthetic fibers is very long. మన ఇంట్లో కనుక సింథటిక్ ఫైబర్స్తో అయినటువంటివి కనుక చూస్తే ఇట్స్ ఎ వెరీ లాంగ్ లిస్ట్ విల్ బి. లాంగ్ లిస్ట్ చూడొచ్చు మనం, అంటే దండి ఉంటాయి మన ఇంట్లో అని అర్థం. ఇట్ ఎన్కాంపసెస్ ఆల్ అవర్ డే టు డే యాక్టివిటీస్. సో ప్రతిదీ మన డే టు డే యాక్టివిటీస్ చేసే దాంట్లో మనం సింథటిక్ ఫైబర్స్ని యూజ్ చేస్తుంటాం. సో వాట్ యూ నో అబౌట్ ద సింథటిక్ ఫైబర్స్? హౌ ఆర్ దే మ్యానుఫ్యాక్చర్డ్? లెట్ us డిస్కస్ ద సింథటిక్ ఫైబర్స్ ఇన్ డీటెయిల్. సో సింథటిక్ ఫైబర్స్ గురించి మీకు ఏం తెలుసు ఉంటున్నాడు, ఎలా తయారు చేస్తారు? లెట్ us డిస్కస్. వాట్ ఈస్ సింథటిక్ ఫైబర్? హ్యావ్ యూ సీన్ ఏ బెడ్ నెక్లెస్? డూ యూ అబ్జర్వ్ ఎనీ ప్యాటర్న్ ఇన్ అరేంజ్మెంట్ ఆఫ్ బెడ్స్? బీడ్ నెక్లెస్, నువ్వు ఎప్పుడైనా బీడ్ నెక్లెస్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినావా అని చెప్తున్నాడు. కెన్ యూ డిస్క్రైబ్ ద ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ సోన్ ఇన్ ద ఫిగర్, బీడ్ నెక్లెస్ ఉంది. ఫిగర్స్లో సింగిల్ పేపర్ క్లిప్స్, తర్వాత పేపర్ క్లిప్స్ చైన్ కూడా అక్కడ పిక్చర్లో చూపిస్తున్నాం. యాజ్ సోన్ ఇన్ ద పిక్చర్. బీడ్స్ అండ్ పేపర్ క్లిప్స్ ప్యాటర్న్ ఏంటి, ఎలా తయారు చేయాలి? టేక్ ఎ ఫ్యూ పేపర్ క్లిప్స్ అండ్ జాయిన్ దెమ్ టుగెదర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇందాక చూపించినటువంటి ఫిగర్ల మాదిరి. సో అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఆఫ్ క్లిప్స్, ఎలా ఉన్నాయి ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. డూ యూ ఫైండ్ ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ద ప్యాటర్న్ ఆఫ్ బీడ్స్ ఇన్ నెక్లెస్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ఇన్ ద చైన్? పేపర్ క్లిప్స్ ఇన్ ద చైన్లో ఉన్నటువంటివి, బీడ్స్ నెక్లెస్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నావా? సేమ్ ఉన్నాయి. Each unit of paper clips or beads can be joined together to form a long chain like structure. ప్రతి ఒక్క పేపర్ క్లిప్ కానీ లేకుంటే బీడ్స్ని కానీ జాయిన్ చేయొచ్చు. సో జాయిన్ చేసి ఒక లాంగ్ చైన్ అనేది స్ట్రక్చర్ ఏర్పడేటట్టు చేయొచ్చు. అండ్ ఈచ్ క్లిప్ ఆర్ లేదా బీడ్ ఈజ్ ఎ సపరేట్ యూనిట్ బట్ మెనీ సచ్ యూనిట్స్ ఆర్ జాయిన్ టుగెదర్ దే ఫార్మ్ ఎ న్యూ డిఫరెంట్ స్ట్రక్చర్. అక్కడ మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్కటి పేపర్ క్లిప్ కానీ లేకుంటే బీడ్ యూనిట్ కానీ అది ఒక్కొక్కటి ఒక యూనిట్. అవన్నీ కలిపినప్పుడు ఎలా అవుతున్నాయి? సచ్ యూనిట్స్ ఆర్ జాయిన్ టుగెదర్ అండ్ దే ఫార్మ్ ఏ న్యూ డిఫరెంట్ స్ట్రక్చర్. అలాంటి యూనిట్స్ అన్నీ కలిసి ఒక పెద్ద స్ట్రక్చర్, డిఫరెంట్ స్ట్రక్చర్ని ఏర్పడుతున్నాయి.
Similarly, synthetic fibers are made of chain like a structure which are themselves formed by the joining small units together. సో అదేవిధంగా సింథటిక్ ఫైబర్స్ కూడా సేమ్ ఇందాక పేపర్ క్లిప్స్ ఎలా అయితే అలా చైన్ లైక్ స్ట్రక్చరే వాటింతకు అవే ఫామ్ చేసుకొని ఒక పెద్ద యూనిట్గా తయారయ్యే మాదిరి ఉన్నటువంటివి సింథటిక్ ఫైబర్స్ తయారు చేస్తారు. అండ్ ఇన్ దట్ ఈచ్ స్మాల్ యూనిట్ ఇన్ ద చైన్ ఈజ్ నోన్ యాజ్ ఏ మోనోమర్. ప్రతి ఒక్క చిన్న యూనిట్ని ఏమంటారంటే అక్కడ మోనోమర్ అంటారు. ఒక్కొక్క స్మాల్ యూనిట్ ఈజ్ కాల్డ్ మోనోమర్. స్మాల్ యూనిట్ని ఏమంటున్నారు? మోనోమర్ అంటున్నారు ఒక్కొక్క యూనిట్ని. సో మెనీ స్మాల్ ఐడెంటికల్ యూనిట్స్ దట్స్ మీన్ మోనోమర్ కంబైన్స్ అండ్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ కాల్డ్ ద పాలిమర్. ఇలాంటివి చాలా కలిసి ఒక చైన్ ఏర్పడుతుంది, దాన్ని ఏమంటారు అంటే పాలిమర్ అని చెప్తున్నారు. అవన్నీ కలిపి మోర్ మోనోమర్స్, చాలా మోనోమర్స్ కలిసి ఒక చైన్ ఏర్పడుతుంది, దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ పాలిమర్ అని చెప్తున్నారు. ఏమంటున్నారు దాన్ని? పాలిమర్. సో సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ పాలిమర్స్. సో కాబట్టి సింథటిక్ ఫైబర్స్ అనేటువంటివి పాలిమర్స్తో తయారు చేసినటువంటివి అని చెప్తుంది. అన్లైక్ న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్. సో అన్లైక్ న్యాచురల్ ఫైబర్స్ లాగా కాకుండా సింథటిక్ ఫైబర్స్ అనేటువంటివి పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్. పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ప్రాపర్టీస్తో లేకుంటే ప్రోడక్ట్స్తో లేకుంటే పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్తో తయారు చేసినటువంటివి ఈ సింథటిక్ ఫైబర్స్ అనమాట. ఈ సింథటిక్ ఫైబర్స్ అనేటువంటివి పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్తో తయారు చేసినట్టు. సో పెట్రోకెమికల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియస్ కెమికల్ ప్రాసెస్ టు అబ్టైన్ సింథటిక్ ఫైబర్స్. అంటే రకరకాలైనటువంటి కెమికల్స్ ప్రాపర్టీస్ చేయడం ద్వారా ఈ సింథటిక్ ఫైబర్స్ని పెట్రోకెమికల్స్ ద్వారా రాబట్టుకోవచ్చు కెమికల్ ప్రాసెస్ చేయడం. డ్యూ టు దిస్ దే ఆర్ కాల్డ్ ద సింథటిక్ ఫైబర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సో అందుకోసమే వాటిని సింథటిక్ ఫైబర్స్ లేదా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని చెప్తున్నాం. ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సో సమ్ సింథటిక్ ఫైబర్స్ విల్ సీ మీన్స్ బిఫోర్ గోయింగ్ టు దట్ వాట్ ఈస్ ద పాలిమర్ మీన్స్ పాలి మీన్స్ మెనీ అండ్ మర్ మీన్స్ పార్ట్. సో పాలి మీన్స్ మెనీ, పాలిమర్ మీన్స్ మెనీ, మర్ మీన్స్ పార్ట్, అంటే మెనీ పార్ట్స్ కలిసినటువంటిదే పాలిమర్ అని చెప్తుంది. అండ్ దిస్ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వన్. ఎక్కడి నుంచి వచ్చిందంటే అది వాడే గ్రీక్ వర్డ్. సో యూ కెన్ సే పాలిమర్ ఈజ్ ఏ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్స్. ఏమని చెప్పచ్చు? పాలిమర్ అంటే స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్స్ అని చెప్పుకోవచ్చు. సో how do you find the synthetic fibers or some synthetic? How do you find the whether a fabric is synthetic or not? ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చినప్పుడు అది సింథటికా కాదా అనేది ఎలా కనుక్కుంటాం? టేక్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ పుల్ అవుట్ ఏ థ్రెడ్. unravel this thread and how long is fiber? Is it lustrous or not? Do these characters help in identifying fibers? ఎంత పెద్దగా ఉంది లాగినప్పుడు, లస్ట్రస్సా కాదా? సో ఈ అన్ని ప్రాపర్టీస్ మనకు హెల్ప్ చేయొచ్చు. బట్ వీ కాంట్ ఐడెంటిఫై ద ఫైబర్స్ బై సింపుల్ విజువల్ ఇన్స్పెక్షన్ అలోన్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ద బ్రాండెడ్ లేబుల్. ఒక క్లోత్ మీద బ్రాండెడ్ లేబుల్ లేకుంటే కనుక మనం అంత ఈజీగా చూడడం ద్వారా ఇది ఏ ఫైబర్ అనేది గుర్తుపట్టలేము. దెన్ హౌ టు ఐడెంటిఫై దెమ్? హౌ కెన్ ఐడెంటిఫై దెమ్? ఎలా గుర్తుపట్టగలం మనం? సో ఐడెంటిఫైయింగ్ ద ఫైబర్స్ బై బర్నింగ్ టెస్ట్ చేయడం ద్వారా కనుక్కోవచ్చు. So you can do a fiber burning test, that is unravel several wrap and weft yarns using tweezers, hold the yarn together to the edge of the flame and observe the changes. సో అంటించి చూడండి, థ్రెడ్స్ని లాగి వాటిని ఒక ఎండుకు పట్టుకొని చూడండి, అంటించి చూడండి అని చెప్తున్నాడు. ఫ్లేమ్ ఇట్. ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్ దాన్ ఈజ్ వూల్ ఆర్ సిల్క్. ఒకవేళ బర్న్ చేసినప్పుడు అది హెయిర్ స్మెల్ వస్తే బర్నింగ్ హెయిర్ స్మెల్ వచ్చినటువంటి యార్న్ అనేది వూల్ ఆర్ సిల్క్. బర్నింగ్ హెయిర్ స్మెల్ వస్తే ఏంటిది? ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ ఎ బర్నింగ్ పేపర్ ఆర్ మేబీ కాటన్ ఆర్ రేయన్. బర్నింగ్
పేపర్, కాటన్ ఆర్ రేయాన్ ఏమన్నా ఉండొచ్చు, కాటన్ ఆర్ రేయాన్, కాటన్ ఆర్ రేయాన్. If the iron melts in the flame, it is a synthetic fiber such as nylon or acrylic. If it melts, melt, అది ఏమవుతుంది అంటే సింథటిక్ ఫైబర్ అవుతుంది, సింథటిక్ ఫైబర్స్. సో సింథటిక్ ఫైబర్లో నైలాన్ అయినా కావచ్చు, అక్రిలిక్ అయినా కావచ్చు, నైలాన్ ఆర్ అక్రిలిక్, nylon or acrylic. So we learned how natural fibers are obtained and fabrics are made from them in the 7th and 6th classes only. So do we know that how various synthetic fibers are obtained? Synthetic fibers ఎలా వస్తాయి? Let us see that nylon how will you get?